ఎల్లారెడ్డి మండలం సబ్దల్పూర్ గ్రామంలోని ప్రాథమిక పాఠశాలకు సోమవారం గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జిలకర సత్యనారాయణ స్కూల్ పిల్లలకు తన సొంత డబ్బులతో 30,000 రూపాయల విలువ గల 10 బెంచీలు అలాగే అంగన్వాడీ స్కూల్ పిల్లలకు 12 కుర్చీలు ఇవ్వడం జరిగింది. అలాగే గ్రామ ఉపాధ్యక్షులు సందీప్ కుమార్ అంగన్వాడీ స్కూల్ పిల్లలకు 12 పలకలు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామ పెద్దలు, యువకులు సంతోషం వ్యక్తం చేశారు. గ్రామ అధ్యక్షులు జిలకర సత్యనారాయణ మాట్లాడుతూ మన ప్రీతమ నాయకులు ఎల్లారెడ్డి శాసనసభ్యులు ఎమ్మెల్యే మదన్ మోహన్ చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు మరియు సేవా కార్యక్రమాలు తనని ఎంతగానో ప్రభావితం చేస్తాయని వాటిని శృతిలో ఉంచుకుని ఈ రోజు కార్యక్రమం నిర్వహించడం జరిగిందని, తన స్వగ్రామంలోని పాఠశాలలో పిల్లలకి స్కూల్ బెంచీలు, కుర్చీలు ఇవ్వడం తనకు ఎంతో ఆనందంగా ఉందన్నారు. అలాగే పిల్లలందరూ బాగా చదువుకుని మన ఊరికి అలాగే మండలానికి మంచి పేరు తీసుకురాలని, నేటి బాలలే రేపటి పౌరులు అని తెలియజేస్తూ ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన మలావత్ పూర్ణను ఆదర్శంగా తీసుకుని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని, విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీయాలని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వీరితో పాటుగా సాయిలు, బత్తుల కిషన్, జక్కుల సాయిలు, బయ్యని ప్రవీణ్, చింతల రాజు, నాయికోటి నారాయణ, బయ్యని ఇసాక్, చింతల బాలయ్య, జక్కుల పర్వయ్య, బయ్యని సుధయ్య, జక్కుల రాజు, బత్తల పోచయ్య, దేవేందర్ మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.